ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై మరియు ఆయన కుటుంబ సభ్యులపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయం, రూరల్ పోలీస్ స్టేషన్ మరియు అన్ని పోలీస్ స్టేషన్లలో జన సైనికులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ సంస్కార రహితమైన వ్యాఖ్యలు చేసిన వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరారు. ఇక్కడ లేని వారి గురించి ఎటువంటి పోస్ట్ పెట్టొచ్చు అనేది ఆలోచించి పెట్టండి. సభ్య సమాజం తలదించుకునేటట్లు పోస్ట్ పెట్టిన మీకు సరైన సమాధానం చెప్పాలి. ఈ రోజున జనసేన పార్టీ తరఫున వేములపాటి అజయ్ గారు మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ గారి సూచనలతో నగర డీఎస్పీకి, రూరల్ డీఎస్పీకి, అదేవిధంగా టౌన్లో ఉన్న అన్ని స్టేషన్లు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. చేయడం, కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడడం అనైతికమని అన్నారు. ఇటువంటి చర్యలు సహించబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రిషికేష్ యాదవ్, సీనియర్ నాయకులు రవికుమార్, ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్, సుధామాధవ్ తదితరులు పాల్గొన్నారు. మీ ముఖాలు చూపించి మాట్లాడవలసిందిగా నేను మరొకసారి మనవి చేస్తున్నాను. ఒక్కసారి మీ ఫోటో పెడితే బతికి బట్ట కట్టగలరేమో ఒక్కసారి పరిశీలించుకోండి. ఇప్పటికే అసభ్య పదజాలంతో పోస్టు పెట్టిన వాళ్ళని, భావ ప్రకటన హక్కు ఉంది కదా అని ప్రకటించిన దుర్మార్గుల్ని చట్టం ఏ విధంగా శిక్షిస్తుందో చూసుకోవచ్చు. నిజంగా మీరు దమ్ముంటే, మీరు మనుషులుగా పుట్టుంటే, పశువులు కాకపోయింటే ఈ ట్వీట్ పెట్టింది, ఈ పోస్ట్ పెట్టింది అని నేను అని గర్వంగా చెప్పుకోండి. ఆ రోజున మీరు ఏం చెప్పినా వింటాం. వ్యవస్థాపూర్వకమైన మార్పులు కావాలా, సర్దుబాట్లు కావాలా, ప్రజలకు ఉపయోగపడే ఫెయిల్యూర్స్ ఏమైనా ఉన్నాయా తెలియజేయండి. అంతేగాని ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు ఉన్నారా లేరా అని చూడకుండా మీరు వాడే పదజాలం వల్ల సమాజానికి మీరు ఉద్ధరించేది ఏం లేవు. పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్న సామాజిక మాధ్యమాల మీద వస్తున్న పోస్టులు చూస్తుంటే చాలా అసభ్యకరంగా ఉన్నాయి. ఖచ్చితంగా దాడిని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండండి అని నేను తెలియజేస్తున్నాను. సామాజిక మాధ్యమాలలో మీ నాయకుడు పోస్టు పెట్టుకుంటున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా సిగ్గుతో తల దించుకోండి. ఎక్కడైతే మీ నాయకుడిని ప్రైజ్ చేస్తున్నారో అక్కడ కుటుంబ సభ్యులను చూడకుండా, ఆడవారని చూడకుండా నీచాతినీతంగా మాట్లాడుతున్న వాళ్ళకు బుద్ధి చెప్పండి. ఇకనైనా ఆ పోస్టు పెట్టించడం మానుకోండి. పెట్టేవారు ఎవరో గమనించి సగిన చర్యలు తీసుకోండి అని సవినయంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వేములపాటి అజయ్ గారి సూచనలతో 6 పట్టణాలు ఉన్నాయి. నెల్లూరులో 6 పట్టణ స్టేషన్లకి, నగర డిఎస్పీ కార్యాలయానికి, రూరల్ డిఎస్పీ కార్యాలయానికి, ఎస్పీ గారికి కూడా ఈ వినతి పత్రం ఇస్తాము. స్టాప్ అబ్యూజ్ ఇన్ సోషల్ మీడియా, టేక్ సివియర్ యాక్షన్ ఇన్ సోషల్ మీడియా అబ్యూజ్ అనే దాని విధంగా ముందుకు తీసుకెళ్తాం. ఆడపిల్లలు, చిన్నపిల్లలు అందరూ కూడా సామాజిక మాధ్యమాలను చూస్తున్నారు. ఒళ్ళు జాగ్రత్త పడుకొని పోస్టులు పెట్టండి. నిజంగా మీరు అనుకున్న మాట, మీరు వ్యక్తీకరించుకోవాలన్న పదజాలం దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడండి అని కూడా మేము తెలియజేస్తున్నాము. జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఇటువంటివి ఉపేక్షించదు. సొంత పార్టీ ఇటువంటి పోస్టులు పెట్టినా కూడా క్రమశిక్షణా చర్య కింద గతంలో వేములపాటి అజయ్ గారు అనేక మంది మీద చర్యలు తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రముఖులకు, గొప్పవారికి, నాయకులకి, కూటమి పెద్ద నాయకులకి అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. జనసేన అంటుకుంటుంది, ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో తెలుసుకొని కఠినంగా శిక్షలు అమలు పరచకపోతే రానున్న రోజుల్లో నాయకులుగా చెప్పుకునే మంచి వాళ్ళు ఎవరు కూడా కనపడే పరిస్థితి లేదు. సెన్సార్ బోర్డుకి ఏ విధంగా అయితే సినిమాకి ఏ విధంగా అయితే సెన్సార్ బోర్డు ఉందో ఆ విధంగా సామాజిక మాధ్యమాలు కూడా సెన్సార్ వంటి ఒక అథారిటీని నియమించాలి. ఎవరెవరు పెడుతున్నారు, ఏం పోస్ట్ పెడుతున్నారు, ఎవరి గురించి పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉందని తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, పేటీఎం కుక్కలకి మరొక్కసారి చెప్తున్నాను, ఇంతకంటే మీరు పీకేదేం లేదు. మా నాయకుడు దేశాన్ని ఉద్ధరించే స్థాయిలో, ప్రపంచం గర్వించే స్థాయిలో, బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి పరిచే స్థాయిలో ఆకాశాన్ని అంటే అభివృద్ధిని చూపిస్తున్నాడు. దమ్ముంటే అభివృద్ధిని చూపించండి. సమస్యలు ఏమైనా ఉంటే ఎత్తి చూపండి, మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాని మీరు మీ పేటీఎం బ్యాచ్ కుటుంబ సభ్యులను, ఆడవారని చూడకుండా ఇష్టం వచ్చినట్టు ట్వీట్లు పెట్టి సామాజిక మాధ్యమాలని దుర్వినియోగపరిస్తే ఒప్పుకునేది లేదు. విజ్ఞాన వేదికగా మారవలసిన సామాజిక మాధ్యమం ఈరోజు విధ్వంసాలకు కారణంగా అవుతుంది. ఖచ్చితంగా కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.